జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి అలాగే మన దేశంలో తయారైన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు చేసే విషయంలో మీకు ఒక అద్భుతమైన అలాగే ఒక విలువైన సమాచారాన్ని సంతోషంగా మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నా. బహుశా ఈ విషయాన్ని మేము చెప్పినప్పటికీ మీరు అంత ఈజీగా నమ్మకపోవచ్చేమో. ఆ స్థాయిలో మన టెలికాం సంస్థలు అయితే పనిచేస్తూ ఉన్నాయి. ఇక్కడ టెలికాం సంస్థలు అంటే టెలికాం పరికరాలను తయారు చేసే సంస్థలని అర్థం. మన దేశంలో మొత్తంగా 18 భారతీయ సంస్థలు ఈ టెలికాం పరికరాలను అయితే తయారు చేస్తూ ఉన్నాయి. నిజానికి 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మన దేశంలో దాదాపుగా 70% టెలికాం పరికరాలను మనం విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం. చూడండి ఎంత తేడానో, ఎంత మార్పో దీని ద్వారా మీకు అర్థమవుతుంది. ఏదో సాదాసీదా టెలికాం పరికరాలను తయారు చేసుకుంటూ అట్లా బండి నడిపిస్తూ ఉన్నాం మనం. అట్లనింది అప్పుడు పరిస్థితి. అయితే 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటంటే పూర్తిగా మారిపోయినాయి. మీ మేక్ ఇన్ ఇండియా అలాగే ఆత్మనిర్భర్ భారత్ల వంటి విధానాల మూలంగా మన దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా అంతా మారిపోయినాయి. ముఖ్యంగా ఈ టెలికాం రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి. టెలికాం ఎక్విప్మెంట్లను పెద్ద ఎత్తున భారత్లోనే తయారు చేయడం ప్రారంభించారు. చూడండి, అసలు మనకు ఏమీ లేని దశ నుంచి మనం స్వదేశీయంగా తయారు చేసుకొని ఎగుమతులు చేసే స్థాయికి అనమాట. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చైనా నుండి ఈ టెలికాం పరికరాల విషయంలో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం అండతో మన భారతీయ టెలికాం సంస్థలు దూసుకొని పోతూ ఉన్నాయి. దీంతో మన దేశ టెలికాం సంస్థలు గత సంవత్సర కాలంలో ఏకంగా 1.51 లక్షల కోట్ల విలువైనటువంటి ఈ టెలికాం ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు చేసినాయి. చూడండి ఎంత మార్పు ఈ 10 ఏళ్లలో. అసలు మోడీ ఏం చేస్తున్నాడు, మోడీ ఏం బిక్తున్నాడు అని చెప్పి చాలామంది వెకిలి కామెంట్లు, వెకిలి చేష్టలు, వెకిలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ న్యూస్ వినాలా. మీరు విన్నది మేము చెప్పింది నిజమే. ఇదేంటంటే మన స్వదేశీ టెలికాం సంస్థలు గత సంవత్సర కాలంలో 1.50 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అనగా $18.2 బిలియన్ విలువైన టెలికాం ఉత్పత్తులను మన విదేశాలకు ఎగుమతులు చేయడం ఇక్కడ విశేషం. అది కూడా మన టెలికాం ఉత్పత్తులను ఏదో పనికిమాలిన దేశాలకు కాకుండా అభివృద్ధి చెందినటువంటి అమెరికా అలాగే బ్రిటన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలకు మనం ఎగుమతులు చేయడం మరో విశేషం. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ టెలికాం పరికరాల ఉత్పత్తుల తయారీలో చైనా పరిశ్రమల నుండి ఊహకందనంత విపరీతంగా పోటీ ఉన్నప్పటికీ కూడా మన సంస్థలు ఈ పోటీని తట్టుకొని మన దేశ అవసరాలను తీర్చడంతో పాటు 1.51 లక్షల కోట్ల విలువైన టెలికాం పరికరాలను విదేశాలకు ఎగుమతులు చేయడం చాలా 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 గొప్ప విషయం. నిజానికి ఈ 1.51 లక్షల కోట్ల విలువైన పరికరాలు అంటే మాటలు కాదు, మీకు అర్థమవుతుంది కదా. దీని వెనక ఎంత కృషి, ఎంత విజను, ఎంత పట్టుదల, ఎంత శ్రమ ఉంటుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది చాలా 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 పెద్ద విషయం. కాగా అసలు విషయం ఇప్పుడు మీకు చెప్పబోతాండా. అది ఏంటి అంటే మనం మొత్తంగా మన టెలికాం పరికరాలను ప్రపంచంలోని ఏకంగా 100 దేశాలకు మనం ఎగుమతులు చేస్తూ ఉన్నాం. 1-2 కాదు, 100 దేశాలకు మనం ఎగుమతులు చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం 1.51 లక్షల కోట్ల టెలికాం ఎగుమతులు చేసిన భారత్ ఈ సంవత్సరం ఏంటంటే 2 లక్షల కోట్లను దాటే అవకాశం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కాగా 2030 నాటికి ఈ టెలికాం పరికరాల ఎగుమతుల్లో మనము చైనాని అయితే ఖచ్చితంగా దాటిపోయి మొదటి స్థానాన్ని అయితే మనం సొంతం చేసుకోబోతా ఉన్నాం. నిజంగా ఎంత గొప్ప న్యూస్ ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. 2014 వరకు ఏదో చిన్న చితక ఏదో తయారు చేసుకోవడం వీలైనంత వరకు 70% పైగా మనం బయట దేశాల నుంచి మనం దిగుమతులు చేసుకుంటా ఉన్నాం. అట్లాంటిది ఇప్పుడు లక్షల కోట్లకు సంబంధించిన ఈ టెలికాం పరికరాలను 100 దేశాలకు పైగా, అది కూడా అభివృద్ధి చెందిన దేశాలు, ఏది అమెరికా, బ్రిటన్ ఇలాంటి దేశాలకు మనం ఎగుమతులు చేస్తున్నాం అంటే ఇది మామూలు విషయం కాదు. చాలామంది ఏంటంటే తెలియక కొంతమంది ఉంటే, ఇంకొంతమంది ఏంటంటే తెలిసినా కూడా నిజాన్ని ఒప్పుకోకుండా ఇంకొంతమంది ఉంటారు. కానీ ఒక మంచిని మనం సాధించే ప్రగతిని, అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలా, స్వాగతించాలా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి, తెలుగు వాళ్ళందరికీ ఈ ఇంపార్టెంట్ న్యూస్ చేరేటట్లు సగౌరవంగా షేర్ చేస్తారని ఆశిస్తూ, అలాగే ఇంతవరకు ఎవరైనా మహానుభావులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అలాగే మేము అందించే ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయాలని మిమ్మల్ని అందరినీ పదే పదే కోరుకుంటా ఉన్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.